పొట్టి నిజం పొట్టి మసాజ్ చేయి నిజంగా ఇస్తా డబ్బులు 500 100 కనీసం ఒక 100 ఎక్స్ట్రా ఇయ్యరా మరి. నీకు మసాజ్ చేయడానికి వచ్చే వాళ్ళు ఎంత తీసుకుంటారు? వాళ్ళంతా 500 తీసుకుంటారు, దట్టు వేరే ఊరు నుంచి. కనీసం వాళ్ళ దాంట్లో కన్నా అంటే మొత్తం మసాజ్ చేసినందుకు, ఆయిల్ పూసి మసాజ్ చేసినందుకు వాళ్ళు 500 తీసుకుంటే మన కనీసం అందులో సగమాన్ని ఇవ్వాలి కదా. నువ్వు ట్రైనర్ కాబట్టి ఇప్పుడు ట్రైనింగ్ ఫీజు నువ్వు ప్రో అయిన తర్వాత నీకు కూడా అట్లా ఇస్తారు. వాళ్ళు ప్రోనా అంగా పెద్దవాళ్ళు థాయిలాండ్ సమ్మగా అనిపించాలి కదా మరి. నిజం చెప్తున్నావు కదా, ఈరోజు మసాజ్ 100 రూపాయలు ఇస్తా. 100 నాకు అస్సలు సరిపో, ఎందుకంటే నువ్వు 500 తోటి చేయించుకుంటే అందులో హాఫ్ కూడా ఇవ్వట. 250 ఇవ్వు ఫిక్స్. సరే 500 తీసుకొని చెయ్యి. నేను ఎందుకు ఇస్తా, నేను చెయ్యా. ఇదేం మళ్ళీ 500 ఇచ్చిన కాగా. ఇవి నేను న్యాయం కొద్దీ నువ్వు నాకు బట్టలు కొనిస్తున్నావు అంతే, నాకు సంబంధం లేదు. ఇప్పుడు మసాజ్ చేయాలంటే 250 ఇవ్వాల్సిందే. ఆఫర్ నువ్వు నన్ను అంత చిట్టి చిట్టి చేతులతో ఎంత కష్టపడి వాళ్ళంతా చేసినందుకు చాలా చేశాను మసాజ్ కాబట్టి నాకు. నువ్వేమి నాకే ఒళ్ళంతా హెడ్ మసాజ్ ఒకటే, నువ్వు రాక్షణ చేయకు ఇప్పుడు. సరే వీపు హెడ్ మసాజ్ వీపు. హాయ్ అను, ఏం పేరు నీ పేరు? నక్షత్రనా? నోరు తిరుగుతుంది. వీని పేరు ఏం పేరు? మా అన్న పేరు ఏం పేరు? వరుణా. నా పేరు దీని పేరు ఈమె పేరు అదో దాని పేరు ఏం పేరు? పాప పేరు మా ఏం పేరు? దాని పేరు అక్కనా? ఒక గుడ్డు చేర్సాగమ్మా, ఇది న్యాయం. అంటే నైట్ ఆరేసిన మా 2 వంతులు మేము తినలేదు, నువ్వు 2 తినేసినావు. ఇది నాదే, నీకు సగం ఇత్తు. చూసావా? ఇదేనండి ప్రేమ. సగం గుడ్డు ఇచ్చింది, ఒకటి మొత్తం ఇస్తే నేనేం తినాలి మరి. సరేరా, లేట్ అయింది ఈరోజు. టిఫిన్ ఏం తినలే మేము, అంటే మంచి టిఫిన్ అని ఏం తినిపించలేవు నువ్వు నాకు. వీడియో ఛాన్స్ పట్టింది. పుచ్చకాయ తెచ్చుకున్నాక ఇప్పుడు మనం చంపుకోవాలి. ఇప్పుడు పుచ్చ కొంచెం వేయాలా? దాని సాలరంగా టిఫిన్ అయిపోయింది. సరే కింద కూర్చో. సరే మీ అమ్మతో కాళ్ళు బాగా నొత్తున్నాయి. ఏంటంటే ఆ పుచ్చకాయ దాదాపు కంటే అది 6.5 కిలోల దాకా ఉంది. ఇది ఎత్తలేదని వాళ్ళ అమ్మని రెచ్చగొడుతుంది. అయ్యా చిన్న పని చెప్తే గింత చూసిన కూతురికి సాయం చేద్దామని ఇంత లేనే లేదు. పుట్టడా చెప్పులు కొట్టిన, నాకు చెప్పులు కొనిస్తాను. ఇవి నేనే కదా కొనిచ్చింది నీకు? కాదు, అది లడ్డక్క కొనిచ్చింది. లేదు నేను కొన్నా. లడ్డక్క కొనిచ్చింది. అంత లేదు, నేను లడ్డక్క కొనిచ్చింది. లడ్డక్క పెట్టింది. ఏదో నీ చెప్పులకి ఫ్రీ. మాకు అవసరం లేదు కానీ పుచ్చకాయ నాకు. ఇయ్యా చూడు, నేను నీకు ఇంత పని చేసి పెడుతున్నా. నీతో పాటు పొలానికి వస్తా, మొక్కలు నాటుతా, విత్తనాలు నాటుతా. అవునవును, కాయలు కడితే ఫస్ట్ అందరికంటే ముందే తింటా. ఎలా తిన్నట్టు నేనేం తిన్నాను, నువ్వే తినిపిస్తావు. తినలే అమ్మ, అంత కష్టపడ్డవాలని ఇచ్చినావు. అసలు కీరా దోశ ఒకరికైనా ఒకటి ఇచ్చా వేరు ఇచ్చా కొడతా. నువ్వు తినగా బోర్ కొట్టినాక ఇచ్చినావు. కోళ్ళకి ఇచ్చిన అందరికి, నాకు కూడా ఇలా ఫస్ట్ లో. తినలేవా నువ్వు? కానీ పుచ్చకాయ మాత్రం మళ్ళీ ఎందుకు చూపాలంటే. సరే నీకు నేను మసాజ్ చెప్తున్నాను కదా, ఏంటి బేరం కుదరలేదు ఇప్పుడు? చెప్పు బేరం చెప్పు. 100 రూపాయలు ఫైనల్ ప్రైస్, ఓకే అంటే చేయించుకుంటా. 50 రూపాయలే మంగళ షాప్లో పోతే హెడ్ మసాజ్ చేసినందుకు. మొన్న ఎవరో 250 300 కొట్టారు. అంటే వాళ్ళు కటింగ్ చేయడం కూడా చేసినారు. నువ్వంటే అనాథ బిడ్డవి పాపం కాబట్టి 100 రూపాయలు లాస్ట్. పోరా కుక్క. అని నా ఇండర్ ఫీలింగ్, కాకపోతే నేను అట్లా అనను, పద్ధతిగా వద్దులే అండి. కుక్క కొట్టాలి చూడు, లాస్ట్ 110.
ఇదేమన్నా కూరగాయల మార్కెట్ అంటే లాస్ట్ 110 120 అంటున్నాం. ఓన్లీ సరే ఓన్లీ హెడ్ మసాజ్ 110. ఏంది 150. సరే ఇవన్నీ కదా మనం నువ్వు చెప్పులు పోగొట్టినావు, పైసలు కట్టు. నేను చక్కగా బయట పెట్టేస్తా అంటే కుచ్చుకుంటే గిచ్చుకుంటే అని చెప్పి లోపలికి తీసుకొచ్చినావు. తర్వాత పట్టుకొని నడుస్తా అంటే వద్దు, సంచిలో నా చెప్పులు నీ చెప్పులు ఎటు పోవాలని అట్ట వేయించినావు. లాస్ట్ గత నీ చెప్పులు మంచిగానే ఉన్నాయి, నా చెప్పులు పోయినాయి. ఇంకా పైపెచ్చు అంటే ఎవరు మంచి వాళ్ళు అయితే వాళ్ళ చెప్పులు నిలబడతాయి ఆ వాగులో. వలక ఉన్నాయి కాబట్టి ఉన్నాయి బరువు ఉన్నాయి కాబట్టి కిందికి వెళ్ళిపోయినాయి. సరేలే చెప్పులు కొని పుచ్చకాయ తింది ఫస్ట్, చెప్పులు కొని మసాజ్ చేసి కొనిస్తా. సరే మసాజ్కి చెప్పులు బందే సరే మసాజ్కి చెప్పులు ఫైనల్గా. తమ్ముడే పేకట్ నీ అట్ట కుదిరింది, అస్సలు కుదరదు. అయితే ఇంకా విడాకులకు రెడీగా ఉండదు. మనం ఇద్దరం పెళ్ళే కాలేదు మనకి. ఇంకా నువ్వు మళ్ళీ యాక్టింగ్ మళ్ళీ పాతగా వచ్చిందా నువ్వు? రాలే ఇంకా. సరే అది పట్టుకో. ఇది ఇప్పుడు ఇట్లా విడాకులు జరుగుతున్నాయి. ఏంది ఎంత స్పీడ్గా ఉంది అది? చెప్పులు కొనిస్తాలే. సరే కాళ్ళ మసాజ్ కూడా చేస్తా అంటే కొనిస్తా. లేదు 250 దట్టు చెప్పులు. పోగొట్టింది నువ్వే కదా, నువ్వే కదా ఆ రోజు చెప్పులు కొనిస్తా అని. అంటే నేను మసాజ్ చేస్తాను కూడా చెప్పా, అప్పుడు నీకు వినపడలేదు. అది చెప్పలేదు. నేను ఆ రోజు ఏం చెప్పా, పొట్టి మసాజ్ చేయి పొట్టి నీకు చెప్పులు కూడా కొనిస్తానని చెప్పాను. పోతే పోయినాయిలే అని. దాన్ని అయితే కనుక నేను వీడియో పెడతా యూట్యూబ్లో. పెట్టుకో. ఎవరైనా 100 రూపాయల హెడ్ మసాజ్ చేసే వాళ్ళు ఉంటే చెప్పరు. వస్తారా బాలగడ్డ నుంచి మంచిగా చేసుకుంటారు, చేయించుకుని తలనొప్పి తెచ్చుకుంటాడు. వాళ్ళైతే ఒత్తి మొత్తం వాళ్ళంతా నొప్పులు చేస్తారు. అయ్యా చూసావా, అట్లాంటి వాళ్ళు అయితేనే మీకు మంచిగా మంచిగా చేసి ₹1 ఎక్స్ట్రా ఇవ్వమంటే అంతే, ఎవరు ఇయ్యరు. కానీ వేయించుకోమంటే వేయించుకుంటారు. కానీ కూలి పుష్పవా పుష్ప అప్పుడు కూలోడి తర్వాత రాజేండు కదా. నేను కూడా రాజుని రాణిని కాను, మదర్ తెరీసాను అయితే. ఆవిడ పేరు ఎందుకు చెడగొడతావు పొద్దున్న లేచినాక పని? నీకు ఇన్ని పనులు చేసి పెడుతుంటే ఒక్క 250 ఏడని నువ్వు వెళ్ళాడుతున్నావు. దట్టు చెప్పులు పోగొట్టింది కాక ఎన్ని పనులు చేసి పెడతాను నాకు? నీది కాని పని ఏదో నా చేసి చేయండి చెప్పు. నీతో పాటు వస్తున్నా పొలం కాడికి. మళ్ళా నీళ్ళ పోతే మీ నీళ్ళ డబ్బా కోసం కూడా నేనే వస్తున్నా. మరి నీ నీళ్ళ డబ్బా కోసం మేము రాలే? నువ్వు ఓనరు కాబట్టి రావాలి కదా. నువ్వు రావాలి. ఎందుకు కూలీలు అయితే పనికి వచ్చిన పని మాత్రమే చేయాలి, మిగతా పని ఎందుకు చేయాలా? ఏం పని చేయనికే కదా పని చేయనికి వచ్చేది కూలి పుష్ప. నన్ను వీడియోస్కి దానికి కాక నువ్వు దానికి ఓకే ఇది రైట్కి దీనికి వెళ్ళి కాక దాన్ని పెట్టు. ఏం చెప్తున్నావు? మిస్ అయిందట అది నన్ను బాగా చెప్పింది నీకు అది. అది జుడు సన్న ప్రేమ పెట్టలేదు. దాని కడుపు నిండా నా పెడతాది రోజు. చిన్న కుక్క పిల్ల ఏమైంది? మా కుక్కోడికి దెబ్బ తాకింది, ముట్టుకొని ఇస్తలేదు. పసుపు పట్టించింది. దాన్ని వాళ్ళమ్మ వచ్చి తిట్టే వరకు అట్నే పోతారు రోజు. ఇదే ముచ్చట. కాపలా కాస్తుంది. మీది 2 1000 రూపాయలు అయినాయి. నాకు అన్నం తినబుద్ధి కాలేదు, అందుకే నేను తిన్నాను. ఇది మా అమ్మ భాగం, ఇది రాజు భాగం, ఇది నా భాగం.